నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనం మాదాపూర్ దగ్గర ఉన్న ఎన్ కన్వెన్షన్ హాల్ దగ్గర ఉన్నాము మరి వెనకాల చూస్తున్నారు కదా ఎన్ కన్వెన్షన్ హాల్ అనేది ఒకప్పుడు చాలా ఫేమస్ అన్నమాట లైక్ ఈవెంట్స్ గాని పెళ్ళిళ్ళు గాని ఎటువంటి పెద్ద ఈవెంట్ అన్నా సరే ఇక్కడ చాలా ఈజీగా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవారు మరి ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ వచ్చేసి మన నాగార్జున గారు సినీ నటుడు ఎవరైతే ఉన్నారో సినీ స్టార్ మన నాగార్జున గారికి సంబంధించినదన్నమాట ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ అనేది బట్ మరి దీనికోసం చూసుకుంటే పక్కనే మనకి తుమ్మిడికుంట చెరువు అనేది కనిపిస్తుంది ఇది ఒక అప్పట్లో 2010లో చూసుకుంటే 29.9 అని అంటే 29 ఎకరాల పైననే ఈ చెరువు అనేది విస్తీర్ణం ఉండేది కానీ ఆ తర్వాత ఎన్ కన్వెన్షన్ హాల్ నిర్మించిన తర్వాత 9 ఎకరాల వరకు కబ్జా చేశారు అని చెప్పేసి అప్పుడు వార్తలు కూడా నిలిచింది దీనికి సంబంధించి చాలా కోర్టు కేసులు కూడా జరిగినాయి చాలా మంది దీని మీద కేసులు కూడా వేయడం జరిగింది కానీ తర్వాత కోర్టు దీనికి స్టే ఇవ్వడం వల్ల తర్వాత దీనికి సంబంధించి ఎటువంటి న్యూస్ అనేది మనకి రాలేదు మరి ఇప్పుడు చూసుకుంటే కొత్త ప్రభుత్వం ఏదైతే మన కాంగ్రెస్ వచ్చిందో మన రేవంత్ రెడ్డి గారు ఒక హైడ్రా సిబ్బంది ఏదైతే స్థాపించారో క్రియేట్ చేశారో మరి ఆ హైడ్రా సిబ్బంది వచ్చేసి ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఇక్కడ ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేతలకి నడుం కట్టుకున్నారని చెప్పొచ్చు చూస్తున్నారు కదా మరి ఈ విజువల్స్లో ఎంత ఘోరంగా అయితే ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేశారు అనేది మరి ఇప్పుడు చూసుకుంటే ఇది 3.5 ఎకరాల పైననే ఉంది అని చెప్పేసి అంటున్నారు ఎన్ కన్వెన్షన్ హాల్ ఈ తుమ్మిడికుంట చెరువు ఏదైతే ఉందో దీన్ని ఆక్రమించి ప్రస్తుతం 3.5 ఎకరాలు అయితే దీన్ని ఆక్రమించారు ఎన్ కన్వెన్షన్ హాల్ కోసం అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి లేటెస్ట్గా అప్డేట్స్ ఏంటి అంటే మన నాగార్జున గారు కూడా సోషల్ మీడియా వేదిక అయిన ఎక్స్ వేదికగా ట్వీట్ కూడా చేయడం జరిగింది మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నారు మాకు ఎటువంటి అప్డేట్స్ లేకుండా ఎటువంటి మాకు న్యూస్ లేకుండా దీన్ని కూల్చివేశారు మాకు ఎటువంటి నోటీసులు కూడా రాలేదు అని చెప్తున్నారు ఇది గవర్నమెంట్ సంబంధించిన ప్లేస్ కాదు మాకు సంబంధించిన ప్లేసే ప్రైవేట్ ప్లేసే మాకు దీనికి సంబంధించిన పట్టాలు కూడా ఉన్నాయి ఇది నిజంగానే మాకు కోర్టు దీనికోసం తగిన న్యూస్ చెప్తే తగిన ఇది మాది గవర్నమెంట్ సంబంధించింది అని చెప్పేసి ఒక్క ప్రూఫ్ అన్న మాకు చూపిస్తే మేమే దీనికి కూల్చివేతకు మేము ముందుగానే సహకరించే వాళ్ళం బట్ ఇదంతా మా ప్రైవేట్ ప్లేస్ మాకు సంబంధించిన ప్లేసా అని చెప్పేసి నాగార్జున గారు మార్నింగ్ నుంచి మన ఎక్స్ సోషల్ మీడియా వేదిక ఏదైతే ఉందో దాని నుంచి ట్వీట్లు కూడా చేయడం జరుగుతుంది సో ఇదంతా మాకు సంబంధించిందని చెప్తున్నారు మరి ఇక్కడ వర్క్ చేసే ఇది 2010 అని అంటే ఆల్మోస్ట్ 10 సంవత్సరాల పైన నుంచే ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ అనేది మనకి రన్ చేస్తున్నారు అనమాట మరి ఇక్కడ ఎవరైతే కార్మికులు వర్క్ చేస్తున్నారో వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకేసారి రోడ్డున పడాల్సిన వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి చూసారు కదా ఎంత ఘోరంగా అయితే దీన్ని కూల్చివేశారో మరి దీనికి సంబంధించి కోర్టు కూడా ఇప్పుడు స్టే అయితే ఇవ్వడం జరిగింది నాగార్జున గారు పిటిషన్ వేయడం జరిగింది హైకోర్టులో మరి హైకోర్టు కూడా స్టే ఇవ్వడం జరిగింది మరి తెల్లవారుజాము నుంచి కూడా ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి ప్రస్తుతం అయితే ఆగాయి అని చెప్పొచ్చు ఒక 7-8 బుల్డోజర్లతో భారీ బుల్డోజర్లతో వచ్చేసి దీన్ని కూల్చివేయడం జరిగింది దానికి కారణం కూడా చెప్పడం జరిగింది మన తుమ్మిడికుంట చెరువు ఏదైతే ఉందో దీన్ని అక్రమంగా ఆక్రమించారని చెప్పేసి ఇదే కాదు ఇంతకు ముందు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంతకు ముందు ఇట్లానే చెరువులను ఆక్రమించి ఏవైతే కట్టడాలు జరిగాయో వాటిని కూడా కూల్చివేయడం జరిగింది అందులో ఒకటి మన నాగార్జున గారు సినీ నటుడు ఎవరైతే ఉన్నారో ఆయన నిర్మించిన ఎన్ కన్వెన్షన్ హాల్ కూడా దీంట్లో ఒకటి అని చెప్పుకోవచ్చు మరి చూస్తున్నారు కదా మరి దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయి మరి ఇది నిజంగా నాగార్జున గారికి సంబంధించిందేనా లేదంటే గవర్నమెంట్ సంబంధించిందా అనేది అయితే మనకి డీటెయిల్స్ రావాల్సి ఉంది మరి చూస్తున్నారు కదా మనం వెనకనే కనిపిస్తుంది తుమ్మిడికుంట చెరువు అనమాట ఒకప్పుడు చూసుకుంటే ఈ తుమ్మిడికుంట చెరువు అనేది కొన్ని 10 సంవత్సరాల క్రితమే 10 సంవత్సరాల పైన ఆ క్రితం ఏంటి అంటే ఈ చెరువు 29 ఎకరాల పైనే ఉండేది అని చెప్పేసి అంటున్నారు మరి అక్రమ కట్టడాలు ఏవైతే దీనికి ఆనుకొని కట్టారో దానికి సంబంధించి ఇప్పుడు ఈ చెరువు అనేది 10 ఎకరాలకి వచ్చింది అని చెప్పేసి అంటున్నారు మరి అందులో ఒకటే మన ఎన్ కన్వెన్షన్ హాల్ నాగార్జున గారికి సంబంధించింది అనమాట మరి ఈ చుట్టుపక్కల చూసుకుంటే అక్కడ మెడికవర్ హాస్పిటల్ కానీ లేదు అంటే హైటెక్ సిటీ కమాన్ కానీ మనకి ఇవన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి మరి ఇవన్నీ ఈ చెరువుకి ఆనుకునే ఉన్నాయి అని చెప్పొచ్చు మరి ఈ చెరువు చూసుకుంటే మరి 29 నుంచి 10 ఎకరాలకి వచ్చిందనంటే మిగిలిన ఎకరాలన్నీ ఏమయ్యాయి అనేది అయితే క్వశ్చన్ మార్క్ చాలా అక్రమాలు అయితే జరిగాయి ఓన్లీ ఇక్కడే కాదు చూసుకుంటే మన తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఎక్కడన్నా సరే ఇలాంటి అక్రమాలు ప్రభుత్వ స్థలాలని అక్రమాలు చేసుకొని అక్రమ కట్టడాలు కూడా జరిగాయి మరి దీనికి సంబంధించి ఇది మన నాగార్జునకు సంబంధించిన ప్లేసా కాదా అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది కానీ నాగార్జున గారు అయితే ఇది నా స్థలమే నా దగ్గర పట్టాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కానీ గవర్నమెంట్ అయితే మాత్రం ఇది గవర్నమెంట్కి సంబంధించిన స్థలం కాబట్టి మేము
కూల్చివేశామంటున్నారు. మరి దీనికి గవర్నమెంట్ కానీ లేదంటే నాగార్జున గారు కానీ ఎలాంటి జవాబిస్తారు అనేది అయితే వేచి చూడాలి. మీరు చూసుకుంటే ఇక్కడ ఈ తుమ్మిడికుంట చెరువు కూడా ఆనుకొని ఈ గోడ అయితే ఈ ప్రహరీ గోడ అయితే ఉంది. ఆ చివరి నుంచి ఈ చివరికి మొత్తం గోడను కూడా కొట్టేయడం జరిగింది. అంటే అక్కడ నుంచి వ్యూ కూడా ఈ తుమ్మిడికుంట చెరువు అనేది ఆ కన్వెన్షన్ హాల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి వ్యూ కూడా ఇక్కడ నుంచే చాలా బాగా కనిపిస్తుంది. కానీ మరి దీన్ని ఆక్రమించారు అని చెప్పేసి మరి అక్కడ ఆనుకుని ఉన్న గోడని కూడా కొట్టేయడం జరిగింది. మనకి విజువల్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. మరి ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ గోడ విరగ్గొట్టినవి కూడా కనిపిస్తున్నాయి. మరి ఈ చెరువుకి తుమ్మిడికుంట చెరువు ఏదైతే ఉందో మరి ఈ చెరువుకి ఆనుకుని ఉన్న ఈ ప్రహరీ గోడను కూడా కూల్చివేయడం జరిగింది. మరి ఇక్కడ ఇది చూసుకుంటే మనకి మొత్తం గ్రీనరీ అయితే కనబడుతుంది. ఒక పార్క్ వ్యూ అయితే కనిపిస్తుంది. సో చాలా ప్రతిష్టాత్మకంగా ఈ అన్కన్వెన్షన్ హాల్ రన్ చేస్తున్నారు. మరి మా పరువు ప్రతిష్టలకి ఇది ధ్వంసం కలిగింది. దీనికి మేము ఎటువంటి సమాధానం ఇచ్చుకోలేకపోతున్నాము. కానీ ఇదైతే మాకు సంబంధించిన స్థలమే అని చెప్పి అంటున్నారు. మరి ఇది నిజంగా మన నాగార్జున గారికి సంబంధించిన స్థలమే ఉంటే మరి ఎందుకు ప్రభుత్వం ఇలా చేసింది అని దానికి కూడా ప్రభుత్వం ఆన్సర్ చెప్పాల్సి ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది నిజంగా ప్రభుత్వంకి సంబంధించిన ప్లేసే అయితే మాత్రం మన నాగార్జున గారు సమాధానం ఇవ్వాల్సి ఉంది. మరి మార్నింగ్ నుంచి కూడా మన నాగార్జున గారు చెప్పినట్టు సోషల్ మీడియా వేదికగా పలు ట్వీట్లు అయితే చేయడం జరిగింది. ఇది నాకు సంబంధించిందే, దీనికి కావాల్సిన పట్టాలన్నీ నా దగ్గర క్లియర్గా ఉన్నాయని చెప్పి అంటున్నారు. మరి చూసుకుంటే ఎంత ఘోరంగా దీన్ని ధ్వంసం చేశారో మనకి క్లియర్గా ఈ విజువల్స్ అయితే కనిపిస్తుంది. మరి ఇదైతే మనం ఉన్నది గేట్ 2 దగ్గర అనమాట. ఇంకా అటువైపు చూసుకుంటే దాని బ్యాక్ సైడ్ గేట్ 1 కూడా ఉంది. మరి దాన్ని ఏం చేస్తారో అనేది కూడా వేచింది. ప్రస్తుతం అయితే దీనికి కోర్టు స్టే ఇవ్వడం జరిగింది. మరి దీనికి ఎలాంటి ఇంకా ఇంతకుముందు మరి రాబోయే రోజుల్లో దీనికి ఎట్లాంటి రిజల్ట్స్ ఉంటుంది, దీనికి ఎలాంటి తీర్పిస్తుంది కోర్టు అనేది అయితే వేచి చూడాలి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు నాగేశ్వరరావు అండి. మీరు ఇక్కడనే ఉంటున్నారా? ఇక్కడే ఉన్నా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఆల్మోస్ట్ 10-11 ఇయర్స్ నుంచి ఉంటున్నాం మేము. మరి అన్కన్వెన్షన్ హాల్ కట్టినప్పుడు మీరు ఉన్నారా? లేదు అంటే ఈవెంట్స్ అప్పుడప్పుడు అవుతాయంటే దాని నుంచి తెలుసు అంతే. మా ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ అయితే తెలిసింది. దాన్ని ఈవెంట్స్ అంటే మంచిగానే జరిగేదా? ఈవెంట్స్ బాగానే అయ్యేది. అంటే ఓన్లీ హై స్కేల్ ఈవెంట్స్ అయ్యేది, కార్పొరేట్ ఈవెంట్స్ కానీ ఇలా మ్యారేజెస్ కానీ, లేకపోతే ఈ ఆడియో లాంచెస్ కూడా అయ్యాయి నాకు తెలిసింది ఇలా. మరి ఇది మీకు ఏమైనా ఐడియా ఉందా ఇది మన నాగార్జున గారికి సంబంధించినది? నాగార్జున గారు అని తెలుసు. అంటే దీని మీద ఒకప్పుడు కూడా న్యూస్ అనేది హైకోర్టుకి వెళ్ళింది దీనికి సంబంధించి అని చెప్పేసి అంటున్నా. దానికోసం ఏమైనా ఐడియా ఉందా మీకు? అంటే న్యూస్ అది హైకోర్టు అని తెలియదు కానీ మామూలుగా జస్ట్ ఇప్పుడు ఇవాళ అంటే చూసాం మేము. అంటే మాకు అంటే ఇంతకు ముందు మీకు తెలియదా ఈ చెరువు కబ్జా అయింది అని? లేదండి, తెలియదు. అంటే నాకు తెలిసి బేసిక్గా ఏంటంటే వాళ్ళు తీసుకునేటప్పుడు వాళ్ళు పట్టాలతోనే తీసుకుని ఉంటారు కదా. సో ఆబ్వియస్గా నాకు తెలిసి ఎంక్రోచ్మెంట్ అయితే ఇప్పుడు దాకా అయితే ఆగదని చెప్పి అనుకున్నాను. మేబీ చేసి ఉండొచ్చు, బట్ వేరు లేకే తెలియకుండా మేబీ అయి ఉండొచ్చు. క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. థ్యాంక్ యూ.